మనందరికీ తెలుసు, ఈ ఆదివారం సెప్టెంబర్ 7th 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని. మనకు గ్రహణం వస్తుంది అని తెలియగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తాం. అలానే దర్భగడ్డి తెచ్చుకొని మన ఆహార పదార్థాల్లో వేసుకుంటాం. అలానే ఇంట్లో నుంచి బయటికి రాకుండా లోపలే ఉంటాం. కానీ గ్రహణాల వెనుక ఉన్న హిందూ శాస్త్ర పురాణాల్లో ఉన్న కథలు మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అసలు కథ క్షీరసాగర మదనం జరగడం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అమరత్వం పొందడానికి దేవతలు అలానే రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని చేస్తారు. మందరగిరి పర్వతాన్ని కవ్వంగా, వాసుకి పాముని త్రాడుగా చేసుకొని క్షీరసాగర మదనాన్ని చేస్తారు. అప్పుడు ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే రాక్షసులు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసుల వద్దకు వస్తాడు. అప్పుడు రాక్షసులు ఆమె అందానికి మంత్రముగ్ధులై రాక్షసులు దేవతలు ఇద్దరు అన్నదమ్ములమని, ఇద్దరికి అమృతాన్ని సమానంగా పంచమని కోరుకుంటారు. అప్పుడు జగన్మోహిని దేవతలను ఒక వరుసలో, రాక్షసులను ఒక వరుసలో కూర్చోబెట్టి అమృతాన్ని పంచుతానని చెబుతుంది. దర్భగడ్డిపై అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతాన్ని పోస్తూ రాక్షసులతో తేనెలొలికే మాటలు పలుకుతూ ఉంటుంది. ఒక రాక్షసుడు ఈ విషయాన్ని గమనించి దేవతల వరుసలో కూర్చుంటాడు. సూర్యచంద్రులు ఈ విషయాన్ని గమనించి వెంటనే శ్రీ మహావిష్ణువుకు సైగ చేస్తారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తల తెగ నరుకుతాడు. కానీ అప్పటికే అమృతం తీసుకొని ఉన్నందున ఆ రాక్షసుడు చావలేదు. తల మొండెము విడిపోయి తల రాహువుగాను మొండెము కేతువుగాను అమరత్వాన్ని పొందాడు. సూర్యచంద్రులు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్నే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటాము. అమృతాన్ని దేవతలకు పంచిన తర్వాత జగన్మోహిని అదృశ్యమైపోయింది. జరిగిన విషయం అంతా చూసి వాసుకి తెల్లపోయాడు. క్షీరసాగర మదన సమయంలో కవ్వానికి త్రాడుగా ఉన్నందుగా తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి ఏమీ చేయలేక అమృత కలశం పెట్టిన చోటికి వెళ్ళి దర్భలను నాకాడు. వాటి మీద ఏమైనా అమృతం పడిందేమోనని. అమృతం లభించలేదు కానీ దర్భల పదునికి నాలుక నిలువున చీరిపోయింది. అప్పటి నుంచి వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువున చీరుకొని ఉండి రెండు నాలుకలున్నట్లుగా అనిపిస్తుంది. గ్రహణ సమయంలో అంతే ప్రాముఖ్యత ఉన్న మరొకటి దర్భ. గ్రహణ సమయంలో మనం తినే ఆహార పదార్థాల్లో దర్భగడ్డిని వేస్తారు. దర్భగడ్డి ఒక న్యాచురల్ ఫుడ్ ప్రిజర్వేటివ్. గ్రహణ సమయంలో విడుదలయ్యే కిరణాలు ఆహార పదార్థాలు తొందరగా పాడవడానికి దారి తీస్తాయి. అలానే బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగేందుకు దోహదపడతాయి. అందుకే దర్భగడ్డిని వేయడం వల్ల ఆ హానికరమైన బ్యాక్టీరియాలను అబ్జర్వ్ చేసుకొని ఒక న్యాచురల్ ఫుడ్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. అలానే గ్రహణ సమయంలో హానికరమైన మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి వెలువడతాయి కాబట్టి గర్భంతో ఉన్న మహిళలను బయటకు రావద్దని చెప్తారు. ఈ సమయంలో ఆలయాలను కూడా మూసివేస్తారు. ఎందుకంటే గుడి లోపల ఒక సవ్య దిశలో ఉండే దైవశక్తి ఈ రేడియేషన్ వల్ల డిస్టర్బ్ కాకుండా ఉండాలని అలా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను.